సో ఫ్యామిలీ 2 రౌండ్స్ పూర్తయిపోయినాయి. ఫ్యామిలీ స్టార్స్ అంటే ఇక్కడికి వచ్చి మనం కలిసి మనం ఎంజాయ్ చేయడమే కాదు, మీకు కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయి. మన ఫ్యామిలీ ఇంకో కొత్త ఫ్యామిలీ రాబోతుంది అనమాట. ఆ ఫ్యామిలీ ఎవరో నేను చెప్పను, మీరు చూస్తే ఆనందపడతారు. లెట్స్ వెల్కమ్ ద బ్యూటిఫుల్ సర్ప్రైజ్ హియర్. ఆడోళ్లకు ఆమడ దూరం చేసేది చీరల బేరం, తెల్లారితే సూది దారం, ఎవ్వారం యమునా తీరం. ఆడోళ్లకు ఆమడ దూరం చేసేది చీరల బేరం, తెల్లారితే సూది దారం, ఎవ్వారం యమునా. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. సో హ్యాపీ టు సీ యూ. రీసెంట్ గా మన ఫ్యామిలీలోంచి రాజ్ తరుణ్ గారిది ఒక మంచి సినిమా రిలీజ్ అవబోతుంది August 1. ఆ డీటెయిల్స్ ఏంటి మొత్తం అన్ని డైరెక్టర్ గారు ఉన్నారు, హీరో గారు ఉన్నారు, వాళ్ళని అడిగే తెలుసుకుందాం. భలే ఉన్నాడండి సినిమా టైటిల్. కాన్సెప్ట్ వైజ్ వచ్చి రాజ్ తరుణ్ శారీ డ్రేపర్ అండి. అంటే నీకు ఆపోజిట్ బ్రో. నాకు ఎందుకంటే అంటే ఆయన కడతారండి, మీది వేరు కదా. అందరూ మంచి ప్లానింగ్ లోనే వచ్చారు అయితే. అంటే తెలుగు 2 రాష్ట్రాలకి తెలుసు కదండి మీ గురించి. అయ్యో సార్, కన్నడ మలయాళం అన్ని తెలుసు. పక్క స్టేట్స్ కూడా తెలుసు అని చెప్తున్నారు ఆయన. కామెంట్లు వస్తాయి కదా నా కింద. సరే, శారీ డ్రేపర్ ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదాం. ఎస్, శారీ శారీ డ్రేపర్. డ్రేపర్ అండి. అంటే అన్ని ఫంక్షన్లకి వెళ్ళి నీట్ గా శారీ కట్టి అమ్మాయి అంత అందంగా ఉండాలో అంత బాగా చూసుకుంటాడండి. కానీ అమ్మాయిలు కొంచెం దూరంగా ఉంటాడండి. అంటే శారీ నీకు కంప్లీట్ ఆపోజిట్ బ్రో, చెప్తున్నా కదా. నేను అలాగే ఉంటాను కదా సార్. అంటే ఆయన కడతారు కదండి. ఈ క్యారెక్టరైజేషన్ విన్న తర్వాత నాకు ఇమ్మీడియట్ గా 2-3 థాట్స్ వచ్చాయి. ఆ థాట్స్ అర్జెంట్ గా ఇంప్లిమెంట్ చేస్తాను. వద్దు సెన్సార్లు ఒప్పుకోరు. మాది యూ. తెలుసు సార్, నాది కూడా. మీ థాట్స్ అని ఇయే కదా. బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్. సో మీరు కూర్చోండి, హీరో గారితో ఒక 2 నిమిషాలు నేను మాట్లాడి, అంటే నాకు వచ్చిన థాట్ ఒకటి చెప్తాను, మరి ఆయన ఓకే అనుకుంటే సినిమా రిలీజ్ వరకు మీకు కొంచెం దూరం మెయింటైన్ చేద్దామని. ఇక్కడ నేను అలాంటి ఏం చేయను సార్. ఇక్కడ అంతా యూ ఫ్యామిలీ షో కాబట్టి మీరు అలాగే ఉంటారని భావిస్తున్నాను. డెఫినెట్లీ అలాగే ఉంటాను సార్. సార్ హీరో గారు ఏం లేదు, ఇక్కడ చాలా మంది పెళ్లి కావాల్సిన కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళకి శారీ కట్టవచ్చా అంటే రాదా అని చెప్పినట్టు బాగోదు కదా. సో ఎవరు కట్టించాలి అనేది ఆలోచిస్తున్నా. మాకు అద్భుతమైన ఇందాక సార్ ఉన్నారు, అసలు యాక్చువల్లీ ఇందాక ఎరగొట్టారు డాన్స్. సార్ ఏంటి సార్ ఆ శారీ ఏంటది? మీరు క్లాత్ చూసి చెప్పగలరా? పట్టు శారీయా, నార్మల్ శారీయా? ప్రొడక్షన్ శారీ. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసి అన్ని మర్చిపోయాను. నన్ను చూసి మర్చిపోయారా? అంటే వద్దు. కాస్తరం బ్రో కట్టడం చూపిస్తారు, సుధీర్ గారు ఎప్పడం చూపిస్తారు. ఆ కుర్చీని మాట్లాడండి. ఒక్కసారి ఇటు రా బ్రో. ఏంటి విప్పేమంటున్నారు. మీరు కట్టింది కాకుండా మీరేం తిప్పేస్తున్నారు? తీయండి శారీ తీయండి చెప్తా. అది ఇది పర్ఫెక్ట్ గా చేసావు బావా. నాకు కట్టొచ్చు కదా. బాబోయ్ రామచంద్ర, కృష్ణుడు లేని చేసే రామచంద్ర ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. సో ఆవిడ అడిగారు కాబట్టి నేను చీర కడతాను కదా. కానీ రాజ్ తరుణ్ గారు లవర్ బాయ్. రాజ్ తరుణ్ గారిలో ఉన్న లవర్ బాయ్ ని బయటికి తీసుకురావడానికి ట్రై చేద్దాం. రియల్ హీరోనే వచ్చారు. సో ఆ హీరోకి తగ్గ హీరోయిన్ శ్రవంతి గారు. కెన్ వి హ్యావ్ ద ప్రాపర్టీస్ ప్లీజ్? ఒక బిస్కెట్ ప్యాకెట్ అంత అందంగా చంపచ్చు ఇప్పుడే తెలిసింది. కాదు మరి బిస్కెట్లు కాకుండా పడి వచ్చినట్టు ఉంది. బ్రో సీన్లో ఉండే కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ అంత అందంగా చంపచ్చు ఇప్పుడే తెలిసింది. మాటలాగే అబ్బాయి భలే ఉన్నాడే. థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్, దట్ వాస్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. హీరో గారు మీతో మాట్లాడే ముందు డైరెక్టర్ గారితో కూడా ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈలో మీరు రెస్ట్ తీసుకుంటే డైరెక్టర్ గారితో ఒక చిన్న పని ఉంది నాకు. డైరెక్టర్ గారు మీది ఒక రీసెంట్ గా కొన్ని వీడియోలు చూసా, చాలా వైరల్ అయ్యాయి. మీ వీడియోస్ కాదు కదండి.
అలా కాదు సార్, నేను జనరల్ నార్మల్ వీడియోసే చెప్పాను. చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాము, చాలా వైరల్ అయ్యాయి. అది థ్యాంక్ యూ. సార్ ఒకసారి ప్లే చేస్తాం, చూద్దాం. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం. సో మా దాంట్లో కూడా ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు సార్. సో వాడిని ఒకసారి పిలుస్తాను. వాడు ఏంటంటే ఆపకుండా ఎన్నో పుషప్స్ కొడతానని ఏదో చెప్పాడు నాకు. సో మీరు అసలు డంబుల్స్ మీద కొడుతున్నారు అని చెప్పానంటే ఇప్పుడు వాడికి తెలియాలి వాడు అసలు రూపం ఏంటి అని చెప్పిననేది. రియాజ్ అవన్నీ కాదు, పుషప్స్ కొట్ట ఆయనతో పాటు ఈక్వల్ గా చాలు. ఒక ఏళ్ళ మీద కొట్టాలా, 2 ఏళ్ళ మీద కొట్టాలా? ఇలాంటివి చెప్పే. వై నాట్ 175? సార్ రెడీగా ఉన్నారు, నువ్వు రెడీగా ఉన్నావు. Okay. 3, 2, 1 గో. అందుకే ఏదొచ్చో అదన్నా సరిగ్గా చెయ్యాలి. కాదురా వెనక తిరిగి కొట్టు, అదేంటి పుషప్పా? వెనక తిప్పి చేయి. లేచి నడుచుకుంటే వెళ్ళు, ఎందుకు అలా వెళ్తారు? అట్లా అంతా ఓకేనా? నాట్ ఓకే, నాట్ ఓకే. పెనుమంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారికి. రాజస్థాన్ గారు, ప్లీజ్ కెన్ యూ హ్యావ్ మేడం, మీ లైఫ్ లోని ఎవరినైనా చూసి భలే ఉన్నాడే అని అనిపించిందా? మిమ్మల్ని చూసి అనిపించింది భలే ఉన్నాడు. ఆవిడ ఊరికే చెప్పారు. నేను నిజంగానే అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. సో మా ఫ్యామిలీలోనే ఇవాళ మీరు వచ్చి మీ సినిమా ప్రమోషన్ భలే ఉన్నాడే August 1st రిలీజ్ అవుతుంది. ఎవ్రీబడి ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. సో రాజ్ తరుణ్ గారికి మరొక హిట్ పడాలి అని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఫ్యామిలీ స్టార్ నుంచి. అండ్ మీకు కూడా మంచి సక్సెస్ఫుల్ కెరియర్ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. రాజ్ తరుణ్ గారు మీ మాటల్లో. అట్స్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటే రండి. అండ్ ఇందులో చాలా మంచి అండర్లైన్ మెసేజ్ ఉంటుంది. అందరూ కూడా పిల్లలతో కలిసి హ్యాపీగా థియేటర్లో కూర్చొని 2 గంటలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో దయచేసి మా సినిమాని థియేటర్లో మాత్రమే చూడండి, పైరసీ మాత్రం అస్సలు ఎంకరేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much once again for being here. Thank you so much everybody.